హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ చాప్టర్ 47ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం బాగుందో ఏం బాగలేదో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ చాప్టర్లో జిన్వు తన సిస్టర్ ఫ్రెండ్ని కలవడం చూసాం. అక్కడ నుంచి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ చాప్టర్ మా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇక ఈ చాప్టర్లో జిన్వు పిల్లలు ఇక్కడ ఉంటే ఓకేనా అని అడుగుతాడు. అప్పుడు సాంగి హంటర్స్ పవర్స్ అవేకిన్ అయితే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా డంజన్లోకి వెళ్ళడానికి పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటుంది. అప్పుడు జిన్వు, నువ్వు హై స్కూలర్వి, నువ్వు ఈ ర్యాంక్ హంటర్వి కదా, ముందు ఎప్పుడైనా డంజన్లోకి వెళ్ళావా అని అడుగుతాడు. అప్పుడు సాంగి, ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు అంటర్వి కదా, మా టీచర్ నాతో మాట్లాడడానికి నిన్ను పంపించింది కదా అని అంటుంది. అప్పుడు జిన్వు తన మొబైల్లో జిన్హో ఫోటోని చూపించి, నువ్వు ఆమె ఫ్రెండ్వే కదా అని అడుగుతాడు. అప్పుడు సాంగి, అవును ఆమె జిన్హో, నువ్వు ఆమె బ్రదర్వా, ఒకసారి నిన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చా, కానీ నిన్ను కలవలేకపోయాను అని అంటుంది. అప్పుడు జిన్వు మనకంతగా పరిచయం లేదు అని అంటాడు. తర్వాత సాంగి, నువ్వు జిన్హో బ్రదర్ కాబట్టి నాతో మాట్లాడడానికి మా టీచర్ నిన్ను పంపించి ఉంటుంది. నాకు తెలియదు ఆమె ఏం చెప్పిందో నీతో, కానీ నాకు మాత్రం స్కిల్కు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, అలాగే నేను హంటర్ని అవుతాను అని చెప్తుంది. అప్పుడు జిన్వు, నువ్వు ఈ ర్యాంక్ అంటారు అని చెప్పావు కదా, మామూలు అటాక్స్ మ్యాజికల్ బీస్ట్ మీద పనిచేయవు, నీకు మ్యాజిక్ అబిలిటీస్ ఉన్న వెపన్ కావాలి, కానీ నీ దగ్గర ఆ వెపన్ ఉన్నా అది తొందరగా విరిగిపోతుంది. అందుకే ఈ ర్యాంక్ హంటర్స్కి మనీ సంపాదించడం కష్టం. నువ్వు వెపన్ లేకుండా ఫైట్ చేయాలని అనుకుంటున్నావా, నువ్వు మనీ కోసం హంటర్వి కావాలని అనుకుంటున్నావని మాత్రం చెప్పొద్దు అని అంటాడు. అప్పుడు సాంగి, నువ్వు నా దగ్గరికి వచ్చింది ఇది చెప్పడానికే, అయితే మర్చిపో, నువ్వు కూడా నాలాగే ఈ ర్యాంక్ అంటారు కదా అని అంటుంది. అప్పుడు జిన్వు, నువ్వు చూస్తుంటే చాలా మొండిదానిలాగా ఉన్నావే, అయినా నేను కూడా ముందు నీలాగే ఉన్నా, అయినా నేను ఇక్కడికి వచ్చింది నేను హంటర్ని అవ్వద్దని చెప్పడానికి కాదులే, నువ్వు భయపడొద్దని చెప్తాడు. అప్పుడు సాంగి, అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. అప్పుడు జిన్వు, నిన్ను ఎక్సలెంట్ హంటర్ని చేసేందుకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్లో ఎయిర్పోర్ట్ని అలాగే ఫ్లైట్ని చూస్తాము. ఆ ఫ్లైట్ నుంచి ఒక అతను దిగి అంత తొందరగా సౌత్ కొరియాకి వస్తానని అనుకోలేదు అని అనుకుంటుంటాడు. అక్కడే ఊచించులు ఉంటాడు. ఆ ఫ్లైట్ నుంచి దిగిన అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింటాడు. అతన్ని దగ్గరికి వెళ్ళి హలో సార్ అని అంటాడు. అప్పుడు అతను, ఇక్కడికి వచ్చింది ఎవరో చూడు, నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది, అయినా హంటర్ అసోసియేషన్ నుంచి ఏజెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని అంటాడు. అప్పుడు జించిల్, ఎందుకంటే సౌత్ కొరియాలో ఒక ఎస్ ర్యాంక్ అంటారు వచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు ఎస్ ర్యాంక్ అంటారు, నువ్వు ఇంకా జర్మన్ గో రైట్ హ్యాండ్ బ్యాన్వేనా, ఆ ముసలోడు తన దగ్గర ఉన్న వాళ్ళని నమ్మడం తప్ప ఇంకేం చేయలేడు, నేను కనుక నీ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ని నేను తీసుకునేవాడిని అని అంటాడు. అప్పుడు జించులు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు సార్ అని అడుగుతాడు. అప్పుడు ఎస్ ర్యాంక్ అంటారు, నువ్వు ఏం బాధపడద్దులే, ఇక్కడ నా పని అయిపోతానే వెళ్ళిపోతానని చెప్తాడు. అప్పుడు జించులు, నీ కంట్రీని మోసం చేసి స్టేట్స్ పట్టుకొని తిరుగుతున్నావు, నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఈ ర్యాంక్ అంటర్ అయిన జిన్వో అలాగే డి ర్యాంక్ అంటర్ అయిన జిన్వో కోసం వచ్చావు, నేను చెప్పింది నిజమేనని అంటాడు. అప్పుడు ఎస్ ర్యాంక్ అంటారు, నీకు అంత తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, నువ్వు ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతావు, అలాగే నువ్వు నన్ను ఆపగలవా అని అంటాడు. అప్పుడు జించుల్, నేను నా జాబ్ను మాత్రమే చేస్తున్నాను సార్ అని అంటాడు. పక్కనే ఎయిర్పోర్ట్లో ఉన్న ప్యాసింజర్స్, ఎందుకు ఎయిర్పోర్ట్లో చాలా సఫికేటింగ్గా ఉంది ఈరోజు, అవును నువ్వు చెప్పింది నిజమే అని అంటాడు. దాని తర్వాత ఎస్ ర్యాంక్ అంటారు, నువ్వు మా గిల్లో జాయిన్ అవుతావా, ఆ ఓల్డ్ మ్యాన్ ఎంత పే చేస్తున్నాడో దానికంటే ఎక్కువ పే చేస్తానని అంటాడు. అప్పుడు జించుల్, అతను ఎస్ ర్యాంక్ అంటారు వాంగ్ డాంజో, అతను తన బ్రదర్ డంజన్లో చాలా హంటర్స్ని చంపారు, అసోసియేషన్లో అందరికీ తెలుసు, కానీ మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఎందుకంటే అతను డాంజో అలాగే ఓల్డ్ బ్రదర్ కాబట్టి, అలాగే వాళ్ళని చంపినందుకు ఈ విధవలకి ఒకరు కూడా జాలి లేదు అని మనసులో అనుకుంటాడు. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్లో సిగరెట్ పంపడం చూస్తాము. అక్కడ నుంచి సీన్ షూట్ అవుతుంది. అప్పుడు ఆన్, చాలా రోజులైంది నిన్ను కలిసి అని జిన్వుతో అంటాడు. అప్పుడు జిన్వు, నేను కూడా నిన్ను కలిసి చాలా రోజులైంది అని అంటాడు. అప్పుడు అతను, నా పేరు ఆన్, నేను వైట్ టైగర్ గిల్డ్ సెకండ్ డివిజన్కి చీఫ్ మేనేజర్ని, అలాగే తన పక్కన ఉన్న అతను నా పేరు కిచుల్, సేమ్ డిపార్ట్మెంట్కి డిప్యూటీ మేనేజర్ని, ఆ రోజు సీజన్ 1 ఎపిసోడ్ 2లో దొంగ నుంచి హ్యాండ్ బ్యాగ్ని కాపాడింది నువ్వే కదా అని ఆమెతో అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి హలో అని అంటుంది. ఆ తర్వాత ఆన్, నువ్వు ఈ ర్యాంక్ అంటారా, నేను అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం లేదు, కానీ జిన్వు కూడా ఈ ర్యాంకే అంటరే, అప్పుడే నేను ఒక ఆన్సర్కి రాకూడదు, నువ్వు ఈ టైంలో ఫోన్ చేసి మా న్యూ హంటర్ ట్రైనింగ్ గ్రౌండ్కి నేను కూడా వస్తాను అన్నప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. చూస్తుంటే అతనికి వైట్ టైగర్ గిల్డ్లో చేరాలనే ఇంట్రెస్ట్ ఉందనుకుంటా, మేము న్యూ హంటర్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నామని అతనికి చూడాలని ఉందనుకుంటా, అతనికి మా గిల్డ్లో ట్రైనింగ్ సిస్టమ్ను చూపించి గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకుంటా అని మనసులో అనుకుంటాడు. తర్వాత హాన్, మీరు ఏం బాధపడద్దు, హంటర్స్కి మీరు వస్తున్నారని ముందే చెప్పాను, అలాగే ఇదిగో ఈ ఏరియాలో ఒక గేట్ ఓపెన్ అయ్యింది, అందుకే ఈ ఏరియాని జోన్గా ప్రకటించినారు, కాబట్టి ఈ ఏరియాలో ఎవరు ఉండడం లేదు, 80% హౌసెస్ ఖాళీగానే ఉన్నాయి, అలాగే ఏరియాలో కొన్ని చోట్ల క్లోజ్ చేసేశారు, అలాగే మనకు పర్ఫెక్ట్ టైంలో న్యూ హంటర్స్ ట్రైనింగ్కు కొంతసేపటి ముందే ఒక సి ర్యాంక్ గేటు ఓపెన్ అయ్యింది అని చెప్తాడు. అప్పుడు పక్కనే ఆర్మర్ తోడుకున్న అతను, ఇప్పుడు ఆల్రెడీ 9 అయింది, మాట్లాడుకోవడం ఆపి వెళ్దాం పదా, ఇదేం పిక్నిక్ కాదు అని అంటాడు. అప్పుడు జిన్వు, అతను ఎవరని అడుగుతాడు. అప్పుడు చీఫ్ మేనేజర్, అతను ఏ ర్యాంక్ అంటర్లో కొత్తగా చేరాడు, మేము అతన్ని మీరు వచ్చినప్పుడే ఇంట్రొడ్యూస్ చేయాల్సింది, అతను దీన్ని ఫిల్టరీ పని అనుకుంటున్నాడు అని అంటాడు. అప్పుడు జిన్వు, అతను ఏ ర్యాంక్ అంటారా అని అంటాడు. అప్పుడు చీఫ్ మేనేజరు, అతని పేరు కిమ్ చుల్, ఈరోజు స్క్వాడ్లో ఒక ఏ ర్యాంక్ అంటారు, 7 బి ర్యాంక్ అంటర్స్, 4 సి ర్యాంక్ అంటర్స్, మొత్తం
12 మెంబర్స్ అయ్యారు. ఎందుకంటే సి గేట్ చూస్తుంటే పెద్దగా ఉంది. అందుకే స్క్వాడ్లో ఏ ర్యాంక్ అండ్ బి ర్యాంక్ హంటర్స్ని యాడ్ చేశాము. కానీ వాళ్ళ ర్యాంకు హైగా ఉండొచ్చు, కాబట్టి డంజన్లో ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేసుకుంటారని అంటాడు. అప్పుడు జిన్వు ఈ రైడ్లో ఏ ర్యాంక్ బి ర్యాంక్ హంటర్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే హంటర్స్కి నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉండదు అని చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి మనం ఎప్పుడే లోపలికి వెళ్తున్నామని అడుగుతుంది. అప్పుడు జిన్వు ఆ అమ్మాయి డెంజన్లోకి వెళ్ళి హై ర్యాంక్ హంటర్స్ని చూసి ఈ ర్యాంక్ హంటర్స్ ఎంత పవర్లెస్ తెలుసుకుంటుందని మనసులో అనుకుంటాడు. అప్పుడు డిప్యూటీ మేనేజర్ జిన్వు మీరు స్క్వాడ్లో జాయిన్ అయితే ఈ రైడ్ ఇంకా ఈజీగా అయిపోతుంది, అందుకే ఈరోజు మీరు సైడ్ను నిలబడుకుని ఉంటారని అడుగుతాడు. తర్వాత సాంగి మిస్టర్ నువ్వు వస్తున్నావా రావడం లేదా అని అడుగుతుంది. అప్పుడు జిన్వు ఫస్ట్ నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానని అంటాడు. అప్పుడు ఫస్ట్ సంగి సి గేట్లోకి వెళ్తుంది. దాని తర్వాత జిన్వు గేట్ లోపలికి వెళ్తూ ఉంటాడు. సడన్గా ఏదో ఫీల్ అవుతాడు. అతను ఒకడే కాదు, బయట ఉన్న చీఫ్ అలాగే డిప్యూటీ మేనేజర్ కూడా ఫీల్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటుంటారు. పక్కనే సగం గేట్లో ఉన్న జిన్వు ఏంటిది, గేట్ పెద్దదవుతుంది, ఏదో డిఫరెంట్గా ఉంది, గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మామూలుగా ఇలా ఉండదే, ఎందుకు నేను అన్ఈజీగా ఫీల్ అవుతున్నాను, ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుంది అని అనిపిస్తుంది, మనం ఇక్కడ నుంచి తొందరగా బయటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ గేటు జిన్వుని లోపలికి లాగేస్తూ ఉంటుంది. అప్పుడు జిన్వు మిస్టర్ ఆన్ ఇప్పుడే మెయిన్ స్క్వాడ్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్తాడు. దాని తర్వాత జిన్వుని ఆ గేటు లోపలికి లాగేస్తుంది. బయట ఉన్న డిప్యూటీ మేనేజర్ జిన్వు కూడా గేట్లో స్ట్రక్ అయిపోయాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాం చీఫ్ అని అంటాడు. అప్పుడు చీఫ్ మెయిన్ స్క్వాడ్ని పిలవడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, అందుకే నేను మాస్టర్కి ఫోన్ చేస్తున్నా అని ఫోన్ చేస్తాడు. అప్పుడు మాస్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి సిరాంగ్ గేట్లు రెడ్ గేటు ఎలా ఓపెన్ అయ్యింది, నువ్వు చెప్పింది నిజమేనా, అయితే నేను అక్కడికి వస్తున్నా అని చెప్తూ అంటాడు. అతను ఎస్ ర్యాంక్ అంటారు. అలాగే వైట్ టైగర్ గిల్డ్ మాస్టరు, అతని పేరు బాక్ యాన్హో. ఇంతటితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. లాస్ట్ చాప్టర్లో 12 న్యూ హంటర్స్ ఆ రెడ్ గేట్లో స్ట్రక్ అవుతారు. ఈ చాప్టర్లో అక్కడ ఉన్న వాళ్ళంతా మేము ఎక్కడ ఉన్నాము, ఇది చూస్తుంటే డంజన్ లాగా లేదే, గేటు మాయం అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు సడన్గా చెట్టు మీద నుంచి ఇద్దరు ఐసెల్స్ హంటర్స్ మీద యారోస్తో అటాక్ చేస్తారు. కానీ ఒక యారోని జిన్వు తన సింగిల్ హ్యాండ్తో పట్టుకుంటాడు. అలాగే ఇంకా యారో ఒక హంటర్కి తగిలి స్పాట్లోనే చనిపోతాడు. ఎవరైతే ఈ ఐసెల్స్ మీద అటాక్ చేయలేదో వాళ్ళంతా వీళ్ళని ఐసెల్స్ అని పిలుస్తారు. ఎవరైతే ఈ ఐసెల్స్ మీద అటాక్ చేశారో వాళ్ళంతా వీళ్ళని ఐస్ స్లేయర్స్ ఆర్ ఎకీస్ అని పిలుస్తారు. ఈ ఐస్ స్లేయర్స్ ఆర్ ఎకీస్ ఒక రవ్వ కూడా జాలి చూపించకుండా హంటర్స్ని చంపేస్తారు. అందుకే వాళ్ళని స్లేయర్స్ అని పిలుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళంతా రెడ్ గేట్ అంటే ఏంటి అని తెలియక సతమతమవుతూ ఉంటారు. అప్పుడు జిన్వు అది ఒక స్పెషల్ గేటు, మనల్ని వేరే ప్రపంచానికి కనెక్ట్ చేస్తుంది. ఒకసారి మనం ఆ రెడ్ గేట్లోకి వస్తే మన ప్రపంచంలోకి తిరిగి వెళ్ళడం చాలా కష్టం. అలాగే మనకు ఆ ప్రపంచం నుంచి ఏం హెల్ప్ తీసుకోలేము. ఈ రెడ్ గేట్ నుంచి బయటపడాలి అంటే మనం డంజన్ బాస్ని లేదా డంజన్ బ్రేక్ అవ్వాలి. మరొక భాషలో చెప్పాలంటే మనం ఇక్కడ ఇరుక్కుపోయామని జిన్వు చెప్తాడు. దాని తర్వాత అక్కడ ఉన్న ఏ ర్యాంక్ అంటారు. నా పేరు కిమ్చుల్, నేను ఏ ర్యాంక్ అంటర్ని, నేను ఇక్కడ ఉండలేను, అలాగని ప్రామిస్ చేయలేను. డంజన్ బ్రేక్ అవ్వాలి అంటే కొన్ని నెలలు పడుతుంది, అయినా మనం బ్రతికే ఉంటామని గ్యారంటీ లేదు. రెడ్ గేట్లో బి ర్యాంక్ హంటర్స్ వరకు సర్వైవ్ అవుతారు, దానికంటే తక్కువ ర్యాంక్ హంటర్స్ డంజన్లో సర్వైవ్ కావాలంటే చాలా కష్టం. ఇలాంటి డేంజరస్ ప్లేస్లో గుంపుగా ఉండి సర్వైవ్ కావడం చాలా కష్టం. అందుకే డంజన్ని క్లియర్ చేయడం కోసం నేను ఒక సపరేట్ టీంని ఫామ్ చేయబోతున్నానని అంటాడు. అప్పుడు అది విని జిన్వు షాక్ అవుతాడు. తర్వాత కిమ్చుల్ మనం ఇక్కడే ఉంటే ఐస్లో గడ్డగట్టిపోయి చనిపోతాం, లేదా ఇక్కడ ఉన్న జంతువులు చంపేస్తాయి. నా టీంలో ఎవరు జాయిన్ అయినా కాకపోయినా నా అంతటి నేను డెంజర్ని క్లియర్ చేస్తా, నేను వెళ్తున్నాను, నాతో ఎవరైనా వస్తారని అడుగుతాడు. అప్పుడు కొంతమంది మేము వస్తాము అని అతనితో అంటారు. అప్పుడు పక్కనే ఉన్న జిన్వు వాళ్ళు ఏ ర్యాంక్ హంటర్స్తో వెళ్తే వాళ్ళకు బ్రతికే అవకాశం ఉంటుందని అనుకుంటాడు. కానీ కిమ్చుల్ సి ర్యాంక్ హంటర్స్ అలాగే లో ర్యాంక్ హంటర్స్ మా టీంలో వద్దని చెప్తాడు. దాని తర్వాత 1 అవర్ రెడ్ గేట్లో ఉంటే నిజమైన ప్రపంచంలో ఒక రోజు అవుతుంది. మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ చూసారా, అందులో యాంట్‌మ్యాన్ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి డైమెన్షన్ వరల్డ్లో రియల్ వరల్డ్లో టైంని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, అలా. ఇక చాప్టర్లోకి వస్తే బాస్ని చంపడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, లేదా డంజన్ బ్రేక్ అయ్యి ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఈ సిచ్యువేషన్లో మేము డెడ్ బాడీస్ని మోయలేము, ఇలా అన్నందుకు అప్సెట్ అవ్వద్దు, మేము బాస్ను ఓడించినట్లయితే మీరు కూడా బయటికి వస్తారు కదా అని అంటాడు. అప్పుడు ఒక అమ్మాయి మీతో బదులుగా వాళ్ళతో వెళ్ళడం మీకు ఓకేనా అని అడుగుతుంది. అప్పుడు కిమ్చుల్ నీ ఇష్టం అని చెప్పి మనసులో ఇలా అనుకుంటాడు, నేను ఏ ర్యాంక్ అంటార్ని, కానీ ఆ అమ్మాయి వాళ్ళతో వెళ్ళాలనుకుంటుంది, ఆమె వాళ్ళ మీద జాలపడి వెళ్తుందా, ఆమెకి ఏమైంది అని అనుకుంటాడు. దాని తర్వాత మా టీంలో ఒక స్పాట్ ఖాళీగా ఉంది, ఒకరిని జాయిన్ చేసుకుంటామని చెప్తాడు. అప్పుడు పక్కనే ఉన్న ఒక అతను నేను మీతో వస్తానని అంటాడు. అప్పుడు జిన్వు ఆ ఎకీస్ వేసిన పనాన్ని కిమ్చుల్ చూడలేకపోయాడని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న అమ్మాయి నువ్వు ఈ ర్యాంక్ అంటారు కాదు కదా అని అడుగుతుంది. దాని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి నిజమైన ప్రపంచాన్ని చూస్తాము. అక్కడ ఉన్న చీఫ్ మేనేజరు నేను జిన్వు నమ్మకాన్ని పొందాలని ఈ ట్రైనింగ్ రెజిమెంట్ గురించి ఎవరికీ చెప్పలేదు. జిన్వు ఖచ్చితంగా తన పవర్స్ మళ్ళీ అవేకనై ఉంటాయి, నాకు నమ్మకం ఉందని తన మాస్టర్తో చెప్తాడు. అప్పుడు యాన్హో నువ్వు నిజమే చెప్తున్నావు కదా, ఇదేం నువ్వు కాదు కదా అని అంటాడు. అప్పుడు చీఫ్ మేనేజరు నాకు ఎప్పుడూ అతను క్లియర్గా ఆన్సర్ చెప్పలేదు, అవును అది నా గెస్ మాత్రమే అని తన మాస్టర్తో అంటాడు. అప్పుడు మాస్టర్ యాన్హో ఇప్పుడు మనం నమ్మకం పెట్టుకోవాల్సింది కిమ్చుల్, అతను ఒకడు మాత్రమే డంజన్లో బాస్ని చంపగలడా అని చెప్తాడు. అది విని చీఫ్ మేనేజరు ఒకసారి అతను జిన్వుని యాక్షన్లో చూస్తే తెలుస్తుంది, అప్పుడు నేనేం చెప్తున్నాను అని మనసులో అనుకుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ఫస్ట్ డివిజన్ టీం మేనేజర్ అయిన జూ సాంగ్చన్
మీరు చెప్పింది నిజమే సార్. వైట్ టైగర్ గిల్ మెయిన్ స్క్వాడ్ మెంబర్స్‌లో పోల్చుకుంటే అతని ఫైటింగ్ అబిలిటీస్, అలాగే అతనికి మంచి పెర్ఫార్మెన్స్ రికార్డు ఉందని చెప్తాడు. అప్పుడు మాన్‌స్టర్ యాన్‌హో అది వినేందుకు చాలా సంతోషంగా ఉంది. కిమ్చుల్ ఏ ర్యాంక్ అంటారు? మన దగ్గర ఎంతమంది హై ర్యాంక్ హంటర్స్ ఉన్నా మనం అతన్ని కోల్పోకూడదు. మెయిన్ స్క్వాడ్‌కి కెప్టెన్‌గా అతను బి ర్యాంక్‌ని కమాండ్ చేసి డంజన్‌ని క్లియర్ చేస్తాడని ఆశిస్తున్నానని అంటాడు. ఇది చూస్తుంటే అతని మీద ఎంత నమ్మకం ఉందో ఆ మాస్టర్‌కి చూస్తాం. అప్పుడు జూ సంగ్ చన్, మీరు ఏ ర్యాంక్ హంటర్ గురించి చెప్తుంటే విన్నాను. నా ఒపీనియన్‌లో ఆ పేరు లేని, ఎక్స్‌పీరియన్స్ లేని హంటర్ కంటే కిమ్చుల్ చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. చీఫ్ మేనేజర్, అది చూద్దాం. లాస్ట్‌లో డంజన్‌ని క్లియర్ చేసి ఎవరు వస్తారో అని మనసులో అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక కారు వస్తుంది. అందులో నుంచి ఒకడు దిగుతూ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. అది ఎవరో కాదు, ఎస్ ర్యాంక్ హంటర్ అయిన డాంజో. ఇది సి ర్యాంక్ గేట్ అనుకుంటా. సడన్‌గా ఏ ర్యాంక్ గేట్ ఓపెన్ అయినట్టు ఉంది. వైట్ టైగర్ గిల్లోని బిగ్ షాట్స్ అంటే హై ర్యాంక్ హంటర్స్ ఇక్కడ ఏం చేస్తున్నారని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా డాంజోని చూసి షాక్ అవుతారు. అప్పుడు డాంజో, నిన్ను చూసి చాలా రోజులైందని యానుగుతో అంటాడు. అప్పుడు యానుగు, నువ్వు ఈ దేశంలో ఏం చేస్తున్నావని అడుగుతాడు. నేను ఒక పని కోసం ఇక్కడికి వచ్చాను, కానీ నిన్ను కలుస్తానని అనుకోలేదని అంటాడు. అప్పుడు యానుగు, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నీకు కొరియాలో ఏం పని ఉంది? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు డాంజో, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఆ ఈ ర్యాంక్ హంటర్ని మీ గిల్డ్లో జాయిన్ చేసుకున్నావా? ఆ ఈ ర్యాంక్ హంటర్ని ఎందుకు జాయిన్ చేసుకున్నావని అడుగుతాడు. అప్పుడు తన మాటలు విని యానుగు షాక్ అయ్యి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. నేను మాట్లాడుతుంది ఆ గేట్లోకి ఎంటర్ అయిన సంగ్ జిన్వు గురించి అని చెప్తాడు. అప్పుడు యాన్హు, జిన్వు గురించి అతనికి ఎలా తెలుసు అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది రెడ్ గేటా అని అడుగుతాడు. దాని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి రెడ్ గేట్లో ఏం జరుగుతుందో చూస్తాము. అక్కడ జిన్వు ఒక అమ్మాయితో, నేను నిన్ను ఒకటి అడగొచ్చా? మీరంతా గిల్లో కొత్తగా జాయిన్ అయ్యారు కదా, ఇంత సిచ్యువేషన్లో ఎలా కామ్గా ఉండగలుగుతున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, మేము ఫస్ట్ థింగ్ ఏం నేర్చుకున్నామంటే డంజన్ లోపల ఏమైనా జరగచ్చు అని చెప్తుంది. పర్టికులర్గా చెప్పాలంటే కిమ్చుల్ వైట్ టైగర్ గిల్డ్లో చేరిన తర్వాత అతను స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని చెప్తుంది. అప్పుడు కిమ్చుల్ గ్రూపు, మేము ఈ దారిలో వెళ్తున్నామని అంటాడు. అప్పుడు జిన్వు గ్రూపు, అయితే మేము ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నామని చెప్తాడు. దాని తర్వాత 2 గ్రూప్స్ అక్కడ నుంచి ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు. అప్పుడు జిన్వు పక్కనే ఉన్న అమ్మాయి, నేను అడిగిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదని అడుగుతుంది. అప్పుడు జిన్వు తన ర్యాంక్ గురించి చెప్పడు. పక్కనే ఉన్న అమ్మాయి, నాకు తెలిసి ఇతను ఫస్ట్ ర్యాంక్ అంటర్ అయి ఉంటాడు, లేదు అతను హై ర్యాంక్ అంటర్ అయి ఉంటాడని మనసులో అనుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్లాన్లో కిమ్చుల్, చెట్టు మీద చూడు, అవి ఐస్ బెర్డ్స్ పంజాలు. చూస్తుంటే ఫారెస్ట్లో ఐస్ బెర్డ్స్ ఉన్నట్టున్నాయి. ఆ ఈ ర్యాంక్ అంటర్ వల్ల అనవసరంగా ఆ ఇన్నోసెంట్ ప్రాణాలు పోతున్నాయని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న అతను, ఈ ర్యాంక్ అంటర్ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తావు? అతన్ని చూస్తుంటే ప్రాపర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లేడు. అప్పుడు కిమ్చుల్, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ టీంలో చాలామంది ఉండేది సి ర్యాంక్ అంటర్స్, అలాగే బి ర్యాంక్ అంటర్స్. కానీ నేను ఎందుకు అతన్ని ఆ గ్రూప్కి లీడర్ అనుకుంటున్నాను? ఏదైతే అదైంది, అతను ఎప్పుడో చనిపోయి ఉంటాడని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఐస్ బెర్డ్స్ వస్తాయి. ఆ ఐస్ బెర్డ్స్తో కిమ్చుల్ ఒకడే ఫైట్ చేసి ఆ బెర్డ్స్ అన్నింటినీ చంపేస్తాడు. అప్పుడు పక్కనే ఉన్న హంటర్స్ అతన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తారు. అప్పుడు కిమ్చుల్, నేను కొన్ని బెర్డ్స్తో ఒకేసారి ఫైట్ చేయగలను, నేను అంత స్ట్రాంగ్ అని చెప్తాడు. అప్పుడు టీం మెంబర్స్, మనం ఇక్కడ ఉండాలి అంటే ఫుడ్ కావాలి, ఈ బెర్డ్స్ టెస్ట్ అయిన కట్ చేసి ఫుడ్ స్టాక్ చేసుకుందామని అంటారు. మరోపక్క జిన్వు పక్కనే ఉన్న అమ్మాయి, మనం ఇక ముందుకు వెళ్ళలేమని జిన్వుతో చెప్తుంది. అప్పుడు జిన్వు ఎందుకని అంటాడు. అక్కడ చూడు, ఆ ప్లేస్లో ఐస్ బెర్డ్స్ నివసిస్తున్నాయి. ఆ మ్యాజికల్ బీస్ ఇక్కడికి వచ్చేలోపే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. అప్పుడు జిన్వు, ఈ ఏరియాలో ఐస్ బెర్డ్స్ ఉన్నాయనే కదా నువ్వు చెప్తున్నావని అంటాడు. ఏం, నేను చెప్పింది తప్ప? అందుకే మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలని చెప్తుంది. అప్పుడు జిన్వు, ఇక్కడ బెర్డ్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి అని అంటాడు. నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? నీకు చనిపోవాలని ఉందని అంటుంది. అప్పుడు జిన్వు, మనం ఈ ఫారెస్ట్లో ఉంటే మనం వరి అవ్వాల్సింది బేర్తోనే, అలాగే ఆ ఎకేస్ కన్నా బేర్స్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అని చెప్తాడు. అప్పుడే రాత్రి అవుతుంది, అలాగే చాలా మంచు కురుస్తూ ఉంటుంది, అందువల్ల చాలా చలిగా ఉంటుంది. తన స్పెషల్ మ్యాజిక్ని యూజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్వెటర్ని తన ఇన్వెంటరీలో నుంచి తీసిస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యి స్పెషల్ మ్యాజిక్ని యూజ్ చేసి 2-3 ఐటమ్స్ మాత్రమే తీయగలరు, కానీ జున్వు 5 మెంబర్స్కి తీస్తాడు. అది చూసి సంగి, నీకు ఇంకా ఏమేం పవర్స్ ఉన్నాయి అని అడుగుతుంది. అప్పుడు జిన్వు, నా వల్లే నువ్వు ఇందులో ఇరుక్కున్నావు, నిన్ను కాపాడడం నా బాధ్యత, ఇంకా నన్ను ఏం క్వశ్చన్లు అడగద్దు, అలాగే మీరు కూడా అని వాళ్ళ టీమ్మేట్స్తో మాట్లాడేటప్పుడు అక్కడికి ఒక బేర్ వస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయి, ఈ బేర్తో నేను ఫైట్ చేస్తాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పుడు జిన్వు ఆ అమ్మాయిని ఆపి, నేను ఈ బేర్తో ఫైట్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ పాయింట్స్ కూడా పెరుగుతాయని ఆ బేర్ సేమ్ బోయపాటి సినిమాలాగా ఒక గుద్దుతో చేత్తోనే చంపేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. దాని తర్వాత నెక్స్ట్ ప్యానల్లో జిన్వు అతని టీం మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆ బేర్ని కాల్చుకొని తింటూ ఉంటారు. దాన్ని తిన్న తర్వాత జిన్వు తన డైలీ క్వెస్ట్ని కంప్లీట్ చేయడం కోసం అక్కడ నుంచి వెళ్ళి ఒక చెట్టు మీద వార్మప్ చేసి తన డైలీ క్వెస్ట్ని కంప్లీట్ చేస్తాడు. దాని తర్వాత ఆ బేర్స్ని అటాక్ చేయడం కోసం ఆ బేర్స్ టెరిటరీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం షాడో ఆర్మీని యూజ్ చేస్తాడు. ఇంతటితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఈ చాప్టర్లో షాడో ఆర్మీ ఐస్ బేర్స్ మధ్య ఒక పెద్ద సంగ్రామం జరుగుతుంది. ఓ పక్కనే కృష్ణుడు మహాభారతంలో కురుక్షేత్రాన్ని చూసినట్టు జిన్వు చెట్టు దగ్గర నిలబడుకొని ఆ సంగ్రామాన్ని చూస్తూ ఉంటాడు. కొన్ని షాడో సోల్జర్స్ కత్తితో ఫైట్ చేస్తూ ఉంటాయి, మరికొన్ని
ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేసి ఆ బేర్స్ ని కాల్చి పడేస్తాయి. ఆ షాడో ఆర్మీ ఓ పక్క ఫైట్ చేస్తూనే మరో పక్క రీజనరేట్ పవర్ తో హీల్ చేసుకుంటాయి. అలా చేయడం వల్ల జిన్వు యొక్క మానా చాలా తగ్గిపోతుంది. మీరు బ్లాక్ క్లోవర్ అనిమి చూసారా? వాళ్ళకైతే మానా అంటే ఏంటో తెలుస్తుంది. అది ఏంటంటే మ్యాజిక్ ని యూజ్ చేసే వాళ్ళలో మానా ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే స్ట్రెంత్ లాగా. మనిషిలో స్ట్రెంత్ లేకపోతే ఏ పని చేయలేడు. అలాగే మనిషిలో మానా తగ్గిపోతే మ్యాజిక్ ని యూజ్ చేయలేరు. ఇంకా చాప్టర్లోకి వస్తే అప్పుడే అక్కడికి ఆ ఐస్ బేర్స్ లీడర్ వస్తుంది. ఆ లీడర్ నార్మల్ బేర్స్ కంటే 10 టైమ్స్ పెద్దదిగా ఉంటుంది. కానీ షాడో సోల్జర్స్ బేర్స్ లీడర్స్ కి సరిపోరు. ఆ షాడో సోల్జర్స్ అందరినీ స్మాష్ చేసేస్తుంది. అలాగే జిన్వు మానా చాలా తగ్గిపోతుంది. అప్పుడు జిన్వు ఇగ్రెస్ ని పిలుస్తాడు. ఇగ్రెస్ ఆ బేర్స్ లీడర్ మీద కత్తితో వేటి మీద వేటు వేసి చంపేస్తాడు. దాని తర్వాత బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకున్నట్టు ఆ బేర్ని ఎత్తుకొని తలని జిన్వు కళ్ళ దగ్గర వేసి మోకాల మీద కూర్చుంటాడు. జిన్వు ఇగ్రెస్ ని మెచ్చుకొని అరేజ్ అనే కమాండ్ ని యూజ్ చేసి ఆ బేర్ లీడర్ ని షాడో ఎక్స్ట్రాక్షన్ చేసి తన షాడో షోల్డర్ ని చేసుకుంటాడు. అండ్ రెడ్ గేట్ బయట ఉన్న వాళ్ళంతా 3 days అవుతుంది. అంటే గేట్ లోపల 3 hours. వాళ్ళు ఇంకా రాలేదే. సి ర్యాంక్ హంటర్స్ అలాగే లో ర్యాంక్ హంటర్స్ చనిపోయి ఉంటారు. దాంతో పాటు సంగ్ జిన్వు కూడా చనిపోయి ఉంటాడని డాంజో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికంటే ముందు ఆ ఎస్ ర్యాంక్ హంటర్స్ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఇంకా గేట్ లోపల కిమ్చుల్ గ్రూప్ లో అతను అలాగే ఇంకొక అతను బ్రతికే ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఎటిస్ చంపేస్తాయి. అప్పుడే అక్కడికి ఎకిస్ గ్రూప్ కూడా వస్తుంది. ఆ గ్రూప్ లో ఒక ఎక్కి కిమ్చుల్ పక్కన ఉన్న అతన్ని చంపేస్తుంది. అది చూసి అక్కడ నుంచి కిటికీతల్లో అలర్నర్స్ లాగా కిమ్చుల్ ఫారెస్ట్ లోపలికి పారిపోతూ ఉంటాడు. ఆ దారిలో చనిపోయిన బేర్స్ ని చూసి ఇదంతా ఎకిస్ చేసి ఉంటాయని ముందుకు వెళ్తాడు. అక్కడ లో ర్యాంక్ హంటర్స్ బ్రతికే ఉండడం అలాగే ఫుడ్, క్లోత్స్, షెల్టర్ ని చూసి షాక్ అయ్యి కొంచెం అతనికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. మేము అక్కడ ఫుడ్, షెల్టర్ లేక చనిపోతుంటే వీళ్ళకి ఇంత ఫుడ్ ఎలా వచ్చింది? లాస్ట్లో ఏజెంట్ మా గ్రూప్ నుంచి వాళ్ళ గ్రూప్కి వెళ్ళింది కదా, ఏజెంటే ఆ ఫుడ్ని దాచి ఉంటుందని ఆమె మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు జిన్గు తన తల మీద ఒకటిచ్చి పడుకోబెడతాడు. కానీ అతనికి వెనకాల ఆ ఎకిస్ గ్రూప్ కూడా వచ్చి దక్కుని ఉంటారు. జిన్వు వాళ్ళ ప్రెజెన్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల కనిపెట్టి బయటికి రండి అని అంటాడు. వాళ్ళు దగ్గర 20 members పైగా ఉంటారు. అలాగే వాళ్ళకి లీడర్ కూడా ఉంటాడు. అతని పేరు బరూకా. మామూలుగా వాళ్ళ భాష మనుషులకే అర్థం కాదు. కానీ జిన్వు వాళ్ళు అడిగిన దానికి రిప్లై కూడా ఇస్తాడు. మనుషులలో నువ్వు ఒకడివే పవర్ఫుల్గా కనిపిస్తున్నావు. మాలో ఒకడు నిన్ను కలవాలనుకుంటున్నాడు. అలాగే నీతో ఫైట్ చేయాలనుకుంటున్నాడా అని చెప్పేలోపే అతని తలకాయ పుచ్చకాయలా కోసేసి ఇంకా ఏమైనా చెప్పాలా అని బరూకా సైడ్ చూసి అంటాడు. బరూకా, నువ్వు హ్యూమన్లో ఒకటి కాదు కదా, వాళ్ళ కోసం ఎందుకు ఫైట్ చేస్తున్నావు? మనం ఒకరినొకరం ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేదని అంటాడు. జిన్వుకి అతను ఏం చెప్తున్నాడో అర్థం కాదు. బరూకా ఎందుకన్నాడంటే వాళ్ళకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ మనుషులని చంపు అని చెప్తుంది. కానీ నిన్ను చంపమని చెప్పడం లేదని చెప్తాడు. ఇది విని మనకి జిన్వు నార్మల్ హ్యూమన్ అయితే కాదని తెలుస్తుంది. బరూకా జిన్వుకి ఒక ఆఫర్ అయితే ఇస్తాడు. ఆ హ్యూమన్స్ ని మాకు అప్పగిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తామని చెప్తాడు. మనం అనుకున్నట్టే జిన్వు ఆ ఆఫర్ని డిక్లైన్ చేస్తాడు. బరూకా, మేము ఎంతమంది ఉన్నామో చూసావా, నువ్వు ఒకడివి ఏం చేస్తావని అంటాడు. అనగానే జిన్వు తన షాడో ఆర్మీని పిలుస్తాడు. అక్కడ ఉన్న జిన్వు టీం మెంబర్స్ అందరూ అది చూసి షాక్ అవుతారు. ఇప్పుడు షాడో ఆర్మీ ఎకిస్ మధ్య ఒక కురుక్షేత్రం జరుగుతుంది. జిన్వు టీం మెంబర్స్ ఆ యుద్ధాన్ని హ్యాండిల్ చేయలేమని అక్కడ నుంచి పారిపోతారు. ఆ షాడో సోల్జర్స్ ఐసెల్స్ ని హ్యాండిల్ చేస్తారు. కానీ ఆ బరూకా షాడో ఆర్మీ అలాగే జిన్వు కంటే స్ట్రాంగ్. జిన్వు కింద పడి ఉన్న కత్తిని కించుల దగ్గర వేసి బరూకా మీద అటాక్ చేస్తాడు. కానీ చాలా ఈజీగా డాచ్ చేసి జిన్వు మీద 2-3 దెబ్బలు ఇక్కడ వేస్తాడు. జిన్వుకి కొంచెం టైం కావాలని తన షాడో మ్యాజెస్ తో ఫైర్ అటాక్ ని చేపిస్తాడు. కానీ ఆ అటాక్స్ కూడా బరూకా మీద పనిచేయవు. అప్పుడే కించుల్ స్ప్రోలో నుంచి బయటికి వచ్చి జిన్వునే అంతటికి కారణం అనేసి అతని మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అలాగే మరో పక్క బరూకా కూడా తన మీద అటాక్ చేయడానికి వస్తాడు. అది చూసి జిన్వు ఇగ్రెస్ ని పిలుస్తాడు. ఆ ఇగ్రెస్ కించుల్ని చంపేస్తుంది. అది చూసిన బరూకా ఫాస్ట్ గా జిన్వుని చంపడానికి వస్తాడు. అప్పుడు ఇగ్రెస్ వచ్చి ఆ బరూకాతో ఫైట్ చేస్తాడు. పక్కనే ఉన్న జిన్వు అరైజ్ అనే కమాండ్ ని యూజ్ చేసి కించుల్ సోల్ ని ఎక్స్ట్రాక్షన్ చేస్తాడు. ఆ షాడో కమాండర్ కించుల్ కంటే దగ్గర 5 times పెద్దగా ఉంటుంది. ఆ షాడో కమాండర్ కి జిన్వు ఐరన్ అనే పేరు పెడతాడు. ఆ ఐరన్ బరూకా మీద అటాక్ చేస్తాడు. కానీ బరూకా ఈజీగా పిల్లు నుంచి ఎలక తప్పించుకున్నట్టు తన అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటాడు. ఈసారి జిన్వు, ఇగ్రెస్ అండ్ ఐరన్ ముగ్గురు బరూకాతో కలిసి ఫైట్ చేస్తారు. ఫైనల్లీ జిన్వు తన డాగర్ తో బరూకాని డ్యామేజ్ చేస్తాడు. అలాగే బరూకా డాగర్ ని జిన్వు డాగర్ తో బ్రేక్ చేస్తాడు. ఐరన్ బరూకాని వెనుకల నుంచి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు షాడో మ్యాజెస్ ఫైర్ తో అటాక్ చేసి చాలా డ్యామేజ్ చేస్తారు. జిన్వు తన డాగర్ తో బరూకా పట్టులో పొడుస్తాడు. బరూకా నన్నే పొడుస్తావా అని జిన్వుని పట్టుకుని అటాక్ చేస్తుంటాడు. అప్పుడే ఐరన్ వెనుక నుండి బరూకా మీద అటాక్ చేసి ఒక గుద్దుతో చంపేస్తాడు. ఇప్పుడు జిన్వుకి 2 A rank షాడో కమాండర్స్ ఉన్నారు. జిన్వు డంజన్ బాస్ ని చంపేశాడు కాబట్టి ఆ రెడ్ గేట్ ఓపెన్ అవుతుంది. జిన్వు అలాగే టీం మెంబర్స్ ఆ గేట్ నుంచి బయటికి వస్తారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళంతా లో ర్యాంక్ హంటర్స్ అని యాంకో షాక్ అవుతాడు. స్టార్టింగ్ లో వీళ్ళందరినీ కిమ్చులే సేవ్ చేశాడని అనుకుంటారు. కానీ వాళ్ళ గ్రూప్ చనిపోయిందని తెలుస్తుంది. గిల్ లీడర్ అయిన యాన్హో జిన్వుని క్వశ్చన్ చేస్తాడు. ఇంతకు లోపల ఏం జరిగిందని అడుగుతాడు. కానీ జిన్వు ఆన్సర్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏం జరిగిందో అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్